బోట్ మొత్తం ఇట్లా 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 ఊతుంది అప్పటి నుంచి చూడండి బోట్లు ఎట్లా అవుతున్నాయో ఇట్లా ఇట్లా ఈ ఫ్యాన్ సౌండ్ వస్తుంది కానీ గాలి వస్తలేదు. ఇగో అద్దాలు అనుకుంటే నేను మంచిగా కనిపిస్తా కానీ నాకు ఎవరు కనిపించారు. నేను కొంచెం గడబడ అవుతుంది మొత్తం. గైస్ అద్దాల మీద అద్దాలు పెట్టుకున్నాయి ఇట్లా. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ లైక్ మీరు ఏఎస్కే వ్లాగ్స్. యాక్చువల్గా మేమైతే నిన్న గోకర్ణకు వచ్చినాం అనమాట. చాలామందికి తెలిసి ఉంటుంది గోకర్ణ బీచ్, మురుడేశ్వర టెంపుల్. గోకర్ణకు వచ్చిండే నిన్న మార్నింగ్ 10:30 గంటలకు వచ్చాం. గోకర్ణ దర్శనం చేసుకున్నాం. ఇక్కడ గోకర్ణ నుంచి మురుడేశ్వర్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ నిన్న ఈవినింగ్ మేము వచ్చి ఇక్కడ స్టే చేసాం అనమాట గోకర్ణలో. ఇప్పుడు ఇక్కడ నుంచి గోవాకి వెళ్తున్నాము. ఇక్కడ మేము గోకర్ణ దగ్గరనే డ్రీమ్ హెవెన్ కాటేజ్ అని చెప్పేసి ఉందన్నమాట, అది తీసుకున్నాం. ఇది ఎంత మంచిగా ప్లేస్. ఇక్కడ మొత్తం గుమ్మడికాయలు పండిస్తారు, బూడిద గుమ్మడికాయలు. యాక్చువల్లీ ఏమైందంటే ఈ కాటేజ్లో ఎవరు లేరు. ఇక మేము 2 రూమ్లు తీసుకున్నాం. మేమే ఉండే సూపర్ అంటే సూపర్. నైట్ మంచిగా లైటింగ్తోని సూపర్ ఉండే. నైట్గా స్టార్టర్స్ కూడా మంచిగా ఉండే. ఎవ్వరు లేరు, చూడండి ఎంత పీస్ఫుల్ ఉందో. నేను చెప్పిన మొత్తం మీరంతా గుమ్మడికాయలు పండిస్తారు, బూడిద గుమ్మడికాయలు. ఇక అబ్బా ఎవ్వరు లేరు. ఇట్లా ఇది అదే కావాల్సింది. ఆహా, ఏమైనా ఫీల్ ఉందా గైస్? అలా సౌండ్ చూసి ఎట్లా వస్తుందో. వావ్, ఆ ఫీల్ ఇట్లా ఎక్స్ప్రెస్ చేయడానికి రాదనమాట. మస్తు అనిపిస్తుంది. అన్న మస్తులే ఫీల్. ఎవ్వరు లేరు. బా సన్ రైజ్ అవుతుంది గైస్. అన్న సన్ రైజ్ అవుతుంది అన్న. ఇంకా యాక్చువల్గా చాలా మందికి ఇలా ఫ్యామిలీతో వస్తే ఎక్కువ క్రౌడ్ ఉండకుండా కొంతమంది క్రౌడ్తో మంచిగా ఉంటుంది. అంటే ఇట్లా ఎవరు వెళ్ళని బీచ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఈ గోకర్ణ బీచ్ ఉంది కదా, ఇక్కడ బాగుంది. గోకర్ణ దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్కి వచ్చినట్టు ఉంటుంది, బీచ్ వ్యూ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి కోల్వా బీచ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇంకా అసలు స్వెట్ ఎట్లా వస్తుంది తెలుసు, సైడ్ మొత్తం ఇట్లా మొత్తం జిగురు ఇట్లా మొత్తం పట్టుకుంటున్నట్టు స్టిక్కీ ఉంది. చూడండి కాడే ఎట్లుందో. ఈ ఫ్యాన్ సౌండ్ వస్తుంది కానీ గాలి వస్తలేదు. ఇగో నా ఇంట్లో కొంచెం కూడా కలుగుతలేదు. వాష్రూమ్ ఇదొకటి అంతే. కార్ దగ్గర పార్క్ చేసినాం. గోవా అయితే ఎంటర్ అయినాం ఇప్పుడే గాయస్. ఇప్పుడే పోలీస్ చెకింగ్ అయితే అయిపోయింది అనమాట. అండ్ మీరు కూడా వస్తే డాక్యుమెంట్స్ కంపల్సరీ అనమాట. ముందు ఇద్దరు కూర్చుంటారు కదా, వాళ్ళు సీట్ బెల్ట్ ఇద్దరు పెట్టుకోవాలి. కార్లో ఎంతమంది సీటింగ్ కెపాసిటీ ఉంటుందో అంతమంది కూర్చోవాలి. పొల్యూషన్, ఇన్సూరెన్స్, లైసెన్స్. బస్ గాయస్, గోవాలో పెట్రోల్ వచ్చేసి 96.74 ఉందన్నమాట. మన దగ్గర అయితే 107 ఉంది. నేను మేము కన్నడలో కొట్టించిన, కన్నడలో ఏమో 103 ఉంది. మారో పెట్రోల్. ప్రస్తుతానికి అయితే మేము ఇప్పుడు కోల్వా బీచ్ దగ్గర ఉన్నాము. ఈరోజు మొత్తం ఇక వచ్చి ఇప్పుడు బీచ్ దగ్గర వెళ్ళి చూసేసి రూమ్కి పోయి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ వరకు మంచిగా రెస్ట్ తీసుకున్నాం. ఈరోజు రెస్ట్ తీసుకొని ఇంకోటి ఏంటంటే రేపు మార్నింగ్ మేము రైడ్స్ బుక్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. స్కూబా డైవింగ్, పారాసైలింగ్ది ఏవి ఉంటే అవన్నీ బుక్ చేసుకొని రేపు మొత్తం రైడ్స్ ప్లాన్ చేస్తున్నాం. రేపు పారాసైలింగ్. గాయస్ షాపింగ్ నడుస్తుంది కోలా బీచ్ దగ్గర. అయితే షర్ట్ తీసుకున్నా, ఇంకేం తీసుకున్నాం. గాయస్ పెట్స్ అయితే మంచిగా ఉన్నాయి కానీ ఏం చేస్తాం, మనకి సైట్ ఉంది కదా, ఇవి పెట్టుకోవాలి. ఇక షాపింగ్ అయితే అయిపోయింది. మా అయితే షాపింగ్ చేసినాం. నేను ఒక 2 షర్ట్లు, ఒక బనీన్ తీసుకున్నా.
ఎట్లా షెడ్ అయితే మనకి ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇక మంచిగా రూమ్కి పోయి కుకింగ్ అవి చేసుకో. మీకు రూమ్ చూపిస్తారు. రూమ్ అయితే సూపర్ ఉండే, మాది డబుల్ PHK తీసుకున్నాం కదా గైస్. అద్దాల మీద అద్దాలు పెట్టుకునే ఇట్లా గైస్. కింగ్ బీర్ చూడండి, కింగ్స్ బీర్. ఇది గోవాలో మాత్రం ఎక్కడ దొరకదు, అంటే కొన్ని ప్లేస్లో దొరుకుతుంది. కింగ్స్ ప్రీమియం స్ట్రాంగ్ బీర్. ఇంత చిన్నగా ఉంది బుడ్డకి ఇది. గైస్ మా రూమ్ చూడండి ఒకసారి. ఇప్పుడు 102 అయితే మంచి ఒక హాల్ ఇచ్చారు, 2 సోఫా సెట్లు ఉన్నాయి, ఇక్కడ టీవీ, ఇంకో బెడ్రూమ్. ఇది ఇంకో బెడ్రూమ్ ఉంది, కిచెన్, ఫ్రిడ్జ్, వాటర్ ప్యూరిఫైయర్. ఇది ఇంకో బెడ్రూమ్. గాయస్ ఈ బెడ్రూమ్ అయితే మంచిగా నచ్చింది అన్నమాట మాకు. ఇక బెడ్ వచ్చారు, ఇక్కడ ఒకటి చిన్న దివాన్ ఉంది, ఇది ఇక్కడ సోఫా ఉంది. ది నెక్స్ట్ డే. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కోల్వా బీచ్. ఈరోజు మాది రైడ్స్ ఉంది అనమాట, అడ్వెంచర్స్ది. 9 కల్లా అక్కడ ఉండమని చెప్పిండు. టైం వచ్చి ఇప్పుడు 7:30 అవుతుంది. వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి మేము లాస్ట్ టైం బుక్ చేసినాం అనమాట. లాస్ట్ టైం బుక్ చేసిన నెంబర్ మా దగ్గర ఉంది. ఆయన నైట్ ఫోన్ చేసి మాట్లాడండి బుక్ చేయమని చెప్పేసి. మన బోట్లో తీసుకుపోతారు. బోట్లో తీసుకుపోయి మనతో అన్ని అడ్వెంచర్ చేపిస్తారు. స్కూబా డైవింగ్ ఒకటి, పారాసైలింగ్ ఒకటి, స్పీడ్ బోట్ ఒకటి, బానర్ రైడ్ ఒకటి, ఇవి అనమాట. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 47 కిలోమీటర్స్ ఉంది. గాయస్ మంచిగా మాకైతే కార్ అయితే పార్క్ చేస్తాం. ఇదే అనమాట బిల్డింగ్, స్టే చేసే బిల్డింగ్ ఇదే అనమాట. గాయస్ అద్దాలు అనుకుంటే నేను మంచిగా కనిపిస్తా, కానీ నాకు ఎవరు కనిపించరు. అదే డాల్ఫిన్ పైన అయితే రీచ్ అయిపోయాను అనమాట. ఇంకా కొంతమంది రావాలి. మన పాయింట్ ఇదే అనమాట. టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు టిఫిన్ చేసి బోట్లో కూర్చొని రైడ్ స్టార్ట్ అయిపోవడమే. బోట్ ఎట్లనే అన్ని అయితే అమౌంట్ పడుతుంది, ఫోన్ పే చేస్తుంది. అందుకే మనం కూడా దుంకమంటుండు. రావదేమో స్కూబా డైవ్ తీసుకొచ్చారు. ఇప్పుడు మనం స్కూబా డైవింగ్ చేస్తాం. లోపల తీసుకోవద్దాం ఇలా స్కూబా డైవింగ్ లోపల తీసుకోవద్దు అనమాట. ఇప్పుడు ఈయన ఉండు కదా, నేను మన లోపలికి పోయి బయట తీసుకొస్తాడు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు మాకు ఎట్లా ఏం చేయాలనేది. ఇది లోపల తీసుకోవద్దని చూడండి. లాస్ట్ టైం అయితే నేను కొంచెం ప్యానిక్ అయిన ఉండే, ఈసారి మంచిగా చేయాలి. 40 సెకండ్స్ వరకు లోపల వస్తారంట. 40 సెకండ్స్ వరకు మీరు ఎంతసేపు ఉంటారో అంతసేపు మనకి వీడియో తీసి మనకి సెండ్ చేస్తారు. నెంబర్ రాసి చూడండి. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ప్యానిక్ కావాలి అని అనుకుంటే అప్పటి నుంచి నేను బోట్ మొత్తం ఇట్లా 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 అవుతుంది. అప్పటి నుంచి చూడండి బోట్లు ఎట్లా అవుతున్నాయో, ఇట్లా 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 అవుతున్నాయి కదా, కడుపులో మొత్తం తిప్పుతుంది. అందుకనే వచ్చేటప్పుడు ఏం తినలేదు. ఒక ప్లేట్ పూరి తిన్నాము. ఆ పూరి తినేది లేకుండే. బట్ ఏం చేస్తాం, ఆకలి అవుతుందని చెప్పేసి కొంచెం తిన్నాం, కానీ కొంచెం గడబడైతుంది. పోయి లోపలికి పోయండి. భయపడుతున్నాను ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ప్యానిక్ అయినప్పుడు. ఇప్పుడు నాకు అంటే ఐడియా ఉంది, అంటే లోపలికి పోయింది ఎట్లుంటుంది, ఏం చేయాలనేది. లెట్స్ సీ. ఫస్ట్ టైం భయం అయితే కొంచెం ఏమనిపిస్తుంది, ఇప్పుడు లోపల భయం ఉంది.
ఇప్పుడు మాకు పారాసైలింగ్ ఇంకా బనానా రైడ్ స్పీడ్ బోట్ అవన్నీ ఉంటాయి. పారాసైలింగ్ది చేసిన అక్కడ అందరికి. भाई हेलो भाई बोर्ड पहले उस तरफ करो भैया मैं बुलाएगा 5-5 करके आओ भाई हेलो इधर 5 छोड़ के बाकी उधर आओ भैया अभी एक्स्ट्रा कर रहे हैं पीछे पीछे आओ. గాయస్ మనైతే వాటర్ రైడ్స్ అయిపోయింది అనమాట. టైం వచ్చేసి 4:30 అవుతుంది. పొద్దున 9 o'clock వస్తే ఈవినింగ్ 4:30 వరకు. ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది. ఇప్పుడు పోయి రూమ్ దగ్గర మంచిగా కుక్ చేసుకొని తినాలి. కార్ పైన పెట్టినాం. పొద్దున అయితే మనతో ఒక ఆయన వచ్చిండు. ఇప్పుడైతే ఎవరు లేరంట. పైకి నడుచుకుంటూ పోయి తీసుకురామని చెప్తుండు. అమ్మాయి పైకి వాళ్ళంటే అసలు అయితే ఓపిక. పొద్దున పూరి తిని తప్పని చేసినాం. ఓకే ఇప్పుడు సెట్ అయింది, మంచిగా ఉంది. గాయస్ ఒక ఆయన లిఫ్ట్ అడిగిన ఉండే అన్నకి ఇట్లా పైన మా కార్ ఉంది అంటే వాళ్ళు అగౌట్ ఫోర్ట్ వెళ్తారు. అగౌట్ ఫోర్ట్ ఉంది, అటు పోతే అగౌట్ ఫోర్ట్ వస్తుంది. అమ్మ వచ్చిన కార్ దగ్గర పార్ చేసిన కార్ తీసుకొని రూమ్కి వెళ్ళి హాయిగా మంచిగా మా వదిన వాళ్ళు కదా వాళ్ళు వంట చేస్తారు, తినేసి రెస్ట్ తీసుకుందాం. రేపు మార్నింగ్ లేచి టాటూ వేయించుకోనుకుంటున్నాం. టాటూ వేయించుకొని ఇంకా రేపు అవి బీచ్లు తిరిగి ఎల్లుండి మార్నింగ్ అన్నా రేపు మార్నింగ్ అన్నా రేపు నైట్ ఎల్లుండి మార్నింగ్ అన్నా రేపు నైట్ అన్నా స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం అనమాట. మేము ఇక్కడ పెట్టిన కార్ లోపల. అండ్ మీరు మంచిగా మన ఫ్యామిలీతో వస్తే గోవాకి సౌత్ గోవా రండి. సౌత్ గోవా ఫ్యామిలీతో అనమాట. మంచి పీస్ఫుల్ ఉంటుంది. బీచ్ దగ్గర ఎవ్వరు ఉండరు. ఫ్రెండ్స్తో వాళ్ళతో వస్తే బాగా బీచ్. నార్త్ గోవా ఫ్యామిలీతో వస్తే సౌత్ గోవా.